హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ APPSC ఎగ్జామ్ ఆన్లైన్. సో ఈరోజు మన కరెంట్ అఫైర్ ఆర్టికల్స్ని క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ఈరోజు కరెంట్ అఫైర్ ఆర్టికల్స్లో ఓన్లీ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి వచ్చిన ఆర్టికల్స్ మాత్రమే మనం డిస్కస్ చేస్తామన్నమాట. ఎందుకంటే హిందూ పేపర్ కంప్లీట్గా చూసిన తర్వాత అందులో మనకి యూజ్ అయ్యే కరెంట్ అఫైర్స్ ఏం లేవన్నమాట. సో ఈరోజు మనం ఓన్లీ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆర్టికల్స్ మాత్రమే డిస్కస్ చేస్తాం. అండ్ దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ టచ్ అయ్యే టాపిక్స్ 4 or 5 టాపిక్స్ ఉన్నాయి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి, కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక్కొక్కటి మనం డిస్కస్ చేద్దాం. హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఆఫ్ సురినామ్. సో సురినామ్ కంట్రీ యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ అనేది ప్రెసిడెంట్ ముర్ము గారికి అందజేయడం జరిగిందనమాట. ఓకే, సో ఈ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ని ఏమని పిలుస్తారంటే గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ద చైన్ ఆఫ్ ద ఎల్లో స్టార్. ఓకే, గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ద చైన్ ఆఫ్ ద ఎల్లో స్టార్ అని పిలుస్తారనమాట. ఇది హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఆఫ్ సురినామ్ కంట్రీ. ఈ సురినామ్ కంట్రీ ప్రెసిడెంట్ ఉన్నారు కదా, చంద్రికా ప్రసాద్ సంతోఖి, ఇతను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయిన ముర్ము గారికి ఈ అవార్డ్ని కన్ఫర్ చేయడం జరిగిందనమాట. ఓకే, సురినామ్ అనే కంట్రీ వచ్చేసి సౌత్ అమెరికా కాంటినెంట్లో నార్త్ కంట్రీ అనమాట. ఓకే, సౌత్ అమెరికా కాంటినెంట్లో నార్త్ సైడ్ ఉన్న ఒక కంట్రీ అనమాట. లైక్ వెనిజులా, గయానా, ఫ్రెంచ్ గయానా ఇవన్నీ ఉన్నాయి కదా. సో వాటి మధ్యలోనే ఈ కంట్రీ కూడా లొకేట్ అయ్యిందనమాట. ఓకే, సో ఈ ఈవెంట్ అంటే ఆమె ఆ కంట్రీని విజిట్ చేశారనమాట రీసెంట్గా. ఎందుకు విజిట్ చేశారంటే ఆన్ ది అకేషన్ ఆఫ్ 150 years ఆఫ్ ద అరైవల్ ఆఫ్ ఇండియన్స్ ఇన్ సురినామ్. ఓకే, అకేషన్ ఆఫ్ 150 years ఆఫ్ అరైవల్ టు సురినామ్. అంటే June 5, 1873 June 5, 1873 ఫస్ట్ గ్రూప్ ఆఫ్ ఇండియన్స్ ఒక షిప్లో వెళ్ళారనమాట. ఓకే, ఆ షిప్ పేరు ఏంటంటే లాల్లా రూక్. ఓకే, లాల్లా రూక్. ఓకే, సో అప్పుడు ఇక్కడ ఒక న్యూ చాప్టర్ అనేది క్రియేట్ అయింది ఈ కంట్రీలో అని చెప్పి ఆమె చెప్పారనమాట. సో 1873 June 5th ఫస్ట్ ఇండియన్ గ్రూప్ ఆఫ్ ఇండియన్ పీపుల్ ల్యాండెడ్ ఇన్ సురినామ్ కంట్రీ. ఓకే, సో ఈ విషయాన్ని ఆమె గుర్తు చేశారనమాట ఈ సందర్భంగా. ఓకే, సో ఇక్కడ ఈ షిప్ని కూడా ఎగ్జామ్లో అడుగుతారా అంటే నోహో, అదంతా ఎగ్జామ్లో అడగరనమాట. ఇక్కడ ఏంటంటే 150 year ఆఫ్ అరైవల్ అనేది ఎక్కడ ఏ కంట్రీలో జరుపుకున్నారని, అలాగే ఈ అవార్డు ఓకే హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఆఫ్ సురినామ్ అనేది ఎవరికి ఇచ్చారు, ఆ అవార్డు పేరు ఏంటి, అవార్డు ఎవరికి ఇచ్చారని చెప్పి ఆప్షన్స్లో అడగచ్చు అనమాట. వైస్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, ఓకే, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, ఇలా ఇవ్వచ్చు అనమాట ఆప్షన్స్. ఓకే, యాజ్ పార్ట్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ స్టాటిక్ జనరల్ నాలెడ్జ్ విత్ కరెంట్ అఫైర్స్, మనం ఇప్పుడు ఈ కంట్రీ గురించి తెలుసుకుందాం అనమాట. అంటే కంట్రీ గురించి తెలుసుకుంటున్నామంటే వరల్డ్ జాగ్రఫీ గురించి మనం తెలుసుకుంటున్నట్టు అనమాట. ఓకే, సో ఏదైనా కరెంట్ అఫైర్ వస్తే దానికి సంబంధించిన జనరల్ నాలెడ్జ్, స్టాటిక్ జనరల్ నాలెడ్జ్ గురించి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తామన్నమాట ఎవ్రీడే. ఓకే, అలా మనం చాలా కంట్రీస్ని ఇప్పటికే డిస్కస్ చేసుకున్నాం. మీరు ప్రీవియస్ వీడియోస్ కనుక చూస్తూ వస్తున్నట్లయితే మనం చాలా కంట్రీస్ గురించి డిస్కస్ చేస్తూ వస్తున్నాం అనమాట. ఈరోజు మనం సురినామ్ కంట్రీ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో మనం చెప్పుకున్నాం కదా సౌత్ అమెరికాలోని నార్త్ సైడ్ ఈ కంట్రీ ఉందని చెప్పేసి. ఇక్కడ చూడొచ్చు సురినామ్ అనే కంట్రీ ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంది కదా. సో ఇది సురినామ్ కంట్రీ అనమాట. ఓకే, సురినామ్ కంట్రీ. అండ్ దీని క్యాపిటల్ వచ్చేసి ఇక్కడ ఉంది కదా, పారామారిబో. ఇక్కడ పారామారిబో అనేది ఈ కంట్రీ యొక్క క్యాపిటల్ అనమాట. ఓకే, నైబరింగ్ కంట్రీస్ వచ్చి గయానా, ఇక్కడ ఫ్రెంచ్ గయానా అండ్ కవర్డ్ విత్ అట్లాంటిక్ ఓషన్, సౌత్ సైడ్ బ్రెజిల్ అనమాట. సో ఈ కంట్రీకి నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ 3 కంట్రీస్ అండ్ ఒక ఓషన్ ఉందన్నమాట. ఓకే, సో ఇట్స్ క్యాపిటల్ అండ్ లార్జెస్ట్ సిటీ ఈజ్ పారామారిబో. ఓకే, మనం చెప్పుకున్నట్టు క్యాపిటల్ మరియు లార్జెస్ట్ సిటీ వచ్చేసి పారామారిబో అనమాట. ఓకే, కరెన్సీ విషయానికి వచ్చేస్తే సురినమీస్ డాలర్. ఓకే, ఇది అమెరికాలోని కంట్రీ కాబట్టి ఆటోమేటిక్గా డాలరే ఉంటుందన్నమాట. ఓకే, సురినమీస్ డాలర్. ఓకే, అండ్ క్యాపిటల్ వచ్చేసి పారామారిబో అనేది క్యాపిటల్. ఓకే, సో దీని యొక్క హిస్టరీ అలాగే జాగ్రఫీ ఇదంతా నేను చదివాను అనమాట. టోటల్గా చదివిన తర్వాత ఒక పాయింట్ మాత్రం ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట. అదేంటంటే ఇట్స్ ఫారెస్ట్ కవర్ ఈజ్ 90.2%, ద హైయెస్ట్ ఆఫ్ ఎనీ నేషన్ ఇన్ ద వరల్డ్. ఓకే, హైయెస్ట్ ఇన్ ఎనీ నేషన్
ఇన్ ద వరల్డ్ అని ఒక పాయింట్ నేను చూశానమాట. ఓకే, తర్వాత దీన్ని మళ్ళీ సెర్చ్ చేశానమాట, క్రాస్ చెక్ చేశారనమాట, ఇది కరెక్టా కాదా అని. పాయింట్ కరెక్టా కాదా అన్నప్పుడు చూసినప్పుడు మనకి 2 కంట్రీస్ మళ్ళీ వస్తాయన్నమాట, రష్యా అలాగే జపాన్, ఇలా వచ్చాయన్నమాట. సో రష్యా అనేది ఏంటంటే హయ్యెస్ట్ ఫారెస్ట్ కవర్ ఉన్న ఏరియా అనమాట, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియాలో హయ్యెస్ట్ ఫారెస్ట్ కవర్ ఉన్నది ఈ కంట్రీలో అనమాట. అలాగే జపాన్ అనేది ఒక 60% ఫారెస్ట్ మాత్రమే ఈ జపాన్ కంట్రీలో ఉందన్నమాట. ఓకే, సో టోటల్గా చూసుకుంటే సురినామ్ కంట్రీలో 90.2% ఫారెస్ట్ కవరే ఉందన్నమాట, హైయెస్ట్ ఇన్ ఎనీ నేషన్ ఇన్ ద వరల్డ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఈ కంట్రీలో ఎథ్నిక్ గ్రూప్స్ అంటే డిఫరెంట్ రిలీజియన్స్ సంబంధించిన పీపుల్ ఉంటారు కదా. సో ఎవరు ఉన్నారు అంటే అరౌండ్ 28% ఇండియన్స్ ఉన్నారనమాట, 28% ఇండియన్ ఉన్నారనమాట. ఓకే, తర్వాత ముస్లిం, క్రిస్టియానిటీ ఇలా అందరూ ఉన్నారన్నమాట, కానీ 28% ఇండియన్స్ సురినామ్ కంట్రీలో ఉన్నారనమాట. ఓకే, సో ఇది ఈ కంట్రీ గురించిన ఇన్ఫర్మేషన్. బై ఎలక్షన్స్ టు ద కర్ణాటక లెజిస్లేటివ్ కౌన్సిల్ బై మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. సో లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది వాటి యొక్క ఎలక్టోరల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కదా. సో ఇక్కడ ఏంటంటే లెజిస్లేటివ్ కౌన్సిల్కి మెంబర్స్ని ఎన్నుకుంటున్నారు అనమాట. ఎవరు ఎన్నుకుంటున్నారంటే ఇక్కడ నేచర్ ఆఫ్ ఎలక్షన్ వచ్చి బై ఎమ్మెల్యేస్ అనమాట. సో ఎమ్మెల్యేస్ అనేవాళ్ళు ఇక్కడ లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క మెంబర్స్ని ఎన్నుకుంటున్నారు అనమాట. దానికి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేసింది అనమాట. ఓకే, సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది అనమాట. ఇక్కడ 3 పోస్టులకి నోటిఫికేషన్ వేకెన్సీ ఉంది అని చెప్పి రిలీజ్ చేసింది అనమాట. ఓకే, సో ఇక్కడ నేను బై ఎలక్షన్స్ అనే టాపిక్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. బై ఎలక్షన్స్ అనేది పాలిటీలో ఒక టాపిక్ కదా. సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి నేను సర్చ్ చేస్తుంటే ఒక నోటిఫికేషన్ నాకు స్ట్రైక్ అయిందనమాట. ఆ నోటిఫికేషన్ ఏంటంటే 2018లో బై ఎలక్షన్స్ అనేవి జరిగాయన్నమాట, పార్లమెంటరీ ఎలక్షన్స్ లోక్సభకి. ఓకే, సో ఇలా ఎలక్షన్స్ జరిగాయన్నమాట 2018లో. అప్పుడు కర్ణాటకలో మరియు ఆంధ్రప్రదేశ్లో కొన్ని స్థానాలకి ఎలక్షన్స్ కండక్ట్ చేయాలనుకున్నారనమాట. అప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్, కర్ణాటక అలిగేషన్ పెట్టిందనమాట ఎలక్షన్ కమిషన్ మీద. ఏమంటే సో ఒకే సమయంలో ఈ పార్లమెంట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ టర్మ్ అనేది కంప్లీట్ అవుతుంది. అలాంటప్పుడు కర్ణాటకలో మాత్రమే బై ఎలక్షన్స్ పెడుతున్నారు, కానీ ఏపీలో బై ఎలక్షన్స్ పెట్టట్లేదు, అది ఎందుకు అని చెప్పేసి ఒక అలిగేషన్ తెచ్చింటే దానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిందనమాట, దాని మీద క్లారిటీ ఇస్తూ. ఓకే, ఈ క్లారిఫికేషన్లో ఏం చెప్పిందంటే కర్ణాటక నుంచి ఉన్న స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థానాలు అనేటివి 18th మే, ఓకే, అలాగే 21st మేలో ఎండ్ అవుతున్నాయి. అలాగే ఏపీ వైపు చూస్తే ఏపీలో 20th జూన్ ఎండ్ అవుతున్నాయి అని చెప్పి మెన్షన్ చేసిందనమాట. ఇక్కడ మనకి డేట్స్ అంత ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ టాపిక్ ఏంటంటే సెక్షన్ 151 ఆఫ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్, సెక్షన్ 151 ఆఫ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 ఏం చెప్తోంది అంటే టు ఫిల్ ద క్యాజువల్ వేకెన్సీస్ ఇన్ ద హౌస్ ఆఫ్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్స్ త్రూ బై ఎలక్షన్స్. అంటే హౌస్ ఆఫ్ పార్లమెంట్ మెంబర్ని ఎన్నుకునేటప్పుడైనా సరే, లేదా స్టేట్ లెజిస్లేచర్స్లో స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అయినా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అయినా వీళ్ళ మెంబర్స్ని ఎన్నుకునేటప్పుడు విదిన్ 6 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ ద వేకెన్సీ ఎన్నుకోవాలని చెప్పిందనమాట. ప్రొవైడెడ్ దట్ ద రిమైండర్ ఆఫ్ ద టర్మ్ ఆఫ్ ఎ మెంబర్ ఇన్ రిలేషన్ టు ద వేకెన్సీ ఈజ్ 1 year ఆర్ మోర్. ఓకే, అంటే టోటల్గా ఇప్పుడు ఒక మెంబర్కి బై ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి అంటే వితిన్ 6 monthsలో కండక్ట్ చేయాలన్నమాట, వితిన్ 6 monthsలో కండక్ట్ చేయాలి. కానీ ఆ పార్లమెంట్ కానీ లేదా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కానీ దాని యొక్క టర్మ్ అనేది 1 year కంటే తక్కువ ఉండాలన్నమాట. 1 year కంటే తక్కువ అంటే లెస్ దాన్ 1 year ఉండాలి. అలాంటప్పుడే ఈ బై ఎలక్షన్స్ అనేవి పాసిబుల్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఈ బై ఎలక్షన్ అనే కాన్సెప్ట్ని ఒక ఎగ్జాంపుల్తో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్స్ సే 17th లోక్సభ ఉంది కదా. సో ప్రజెంట్ 17th లోక్సభ అప్రాక్సిమేట్గా 19th May 2024 ఎక్స్పైర్ అవుతుంది అనుకుందాం. ఓకే,
ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక వేకెన్సీ అనేది 25/5/24 యాక్చువల్లీ ఇది 23 అనమాట. ఓకే, సో 25/5/23న ఎక్స్పైర్ అవుతుంది అనుకుందాం. అలాగే కర్ణాటక నుంచి ఒక వేకెన్సీ 1st May 23న ఎక్స్పైర్ అవుతుంది అనుకుందాం. ఇప్పుడు చూస్తే 25/5/23 అనేది ఇక్కడ 70th లోక్సభ ఎండ్ అవ్వడానికి 1 year గ్యాప్ ఉందన్నమాట. 1 year లోపే ఇక్కడ వేకెన్సీ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ బై ఎలక్షన్స్ జరగాల్సిన అవసరం లేదనమాట. ఓకే, సో ఇక్కడ బై ఎలక్షన్స్ జరగాల్సిన అవసరం లేదు ఈ వేకెన్సీకి సంబంధించి. అదే ఇక్కడ కర్ణాటకలో చూస్తే ఒక వేకెన్సీ అనేది ఇక్కడ 1st May 2023కి ఎక్స్పైర్ అయిపోతుంది అనమాట. అంటే ఇది 1 year పీరియడ్ కంటే ఎక్కువ ఉందన్నమాట. సో 1 year పీరియడ్ కంటే యాక్చువల్ లోక్సభ కంటే 1 year పీరియడ్ కంటే ఎక్కువ ముందే ఇది వేకెన్సీ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ బై ఎలక్షన్స్ కండక్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇది కాన్సెప్ట్ టోటల్గా. ఇది ఎక్కడ మెన్షన్ చేశారంటే సెక్షన్ 151A ఆఫ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్ అనమాట. ఓకే, అలాగే బై ఎలక్షన్స్ గురించి కాన్స్టిట్యూషన్లో ఏదైనా ఆర్టికల్ ఉందా అని మనం అబ్జర్వ్ చేస్తే అలాంటి ఆర్టికల్ ఏం లేదనమాట. సో కాన్స్టిట్యూషన్లో బై ఎలక్షన్స్ గురించిన ఏం ఆర్టికల్ లేదనమాట. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడగచ్చు అంటే బై ఎలక్షన్స్ గురించి ఒక 3 sentences ఇచ్చి అందులో ఏది కరెక్ట్ అనేది అడిగే అవకాశం ఉందన్నమాట. ఒకవేళ పాసిబుల్ అయితే నేను ఒక MCQ అనేది అప్లోడ్ చేస్తాను. ఓకే, సో బై ఎలక్షన్స్ గురించి ఎలా MCQ అడిగే అవకాశం ఉందని చెప్పి నేను మీకు అప్లోడ్ చేసి చూపిస్తాను. ఓకే, 130th anniversary ఆఫ్ గాంధీజీ సత్యాగ్రహ. ఓకే, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా షిప్, ఇది INS త్రిశూల్ అనమాట. సో INS త్రిశూల్ అని ఇండియన్ నేవీ వారు 130 యానివర్సరీ ఆఫ్ గాంధీజీ సత్యాగ్రహాన్ని కమ్మమరేట్ చేయడానికి డర్బన్ వెళ్తున్నారు అనమాట. ఓకే, సో డర్బన్ వెళ్తున్నారు. అక్కడ వెళ్ళి అక్కడ పీటర్ మారిట్స్బర్గ్ అనే స్టేషన్ ఒకటి ఉంది కదా, పీటర్ మారిట్స్బర్గ్ అనే స్టేషన్ ఉంది కదా, ఈ స్టేషన్ అనేది హిస్టారికల్గా ఇంపార్టెన్స్ ఉందన్నమాట దీనికి. ఓకే, 7th June 1893 అప్పుడు గాంధీజీ గారు ఒకసారి ఆ స్టేషన్లో రైలు ఎక్కారనమాట. ఫస్ట్ క్లాస్ ట్రైన్ ఎక్కితే ఫస్ట్ క్లాస్లో వెళ్ళి కూర్చుంటే అక్కడ వాళ్ళు తోసేశారని చెప్పి మనం విన్నాం కదా. సో అప్పుడు ఇతను సత్యాగ్రహ అనేది స్టార్ట్ చేశారనమాట. సో ఆ డేని సందర్భంగా ఇండియన్ నేవీ అనేది కమమరేటివ్ ఈవెంట్ అనేది జరుపుకుంటుంది అనమాట అక్కడికి వెళ్ళి. ఓకే, ఆల్సో 30 years ఆఫ్ రీఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ డిప్లొమాటిక్ రిలేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా. ఓకే, సో ఇదే ఈవెంట్లో ఇంకొక ఈవెంట్ కూడా మెర్జ్ అయిందనమాట. అదేంటంటే 30 years ఆఫ్ రీఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ డిప్లొమాటిక్ రిలేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా. ఓకే, ఇక మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి భారతమాల పరియోజన. ఓకే, సో భారతమాల పరియోజన గురించి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఒక ఆర్టికల్ వచ్చిందనమాట. ఓకే, ఆర్టికల్ అంత ఇంపార్టెంట్ కదా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, బట్ ఆ స్కీమ్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఓకే, భారతమాల ప్రాజెక్ట్ అనేది లేదా భారతమాల పరియోజన అనేది ఎప్పుడు లాంచ్ చేశారు అంటే 31st July 2015. ఓకే, సో 31st July 2015లో లాంచ్ చేశారనమాట. ఇది మెయిన్గా ఏంటంటే టోటల్గా ఇండియాలో ఉన్న డిస్ట్రిక్ట్ ఉంటాయి కదా, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఉంటాయి కదా. సో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ టు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ మధ్యలో 4-lane హైవేని కన్స్ట్రక్ట్ చేయడం అనమాట మెయిన్గా. ఓకే, భారతమాల పరియోజన అంటే మీకు మెయిన్గా గుర్తు రావాల్సింది డిస్ట్రిక్ట్స్. ఓకే, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అండ్ 4-way lane. సో 4-way laneని డెవలప్ చేయడం అనమాట మెయిన్గా దీని ఉద్దేశం. సో అరౌండ్ 550 డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ని మినిమం 4-lane హైవేతో కనెక్ట్ చేయడం అనమాట. ఓకే, దీని ద్వారా ఏంటంటే నెంబర్ ఆఫ్ కారిడార్స్ని ఇంక్రీజ్ చేయడం, అలాగే ఫ్రైట్ ట్రాఫిక్ని ఇంక్రీజ్ చేయడం. ఓకే, లాజిస్టిక్ పార్క్స్ని, ఇంటర్ కారిడార్స్ని, ఓకే, ఫీడర్ రూట్స్ని, ఇలా ఏదైతే మన గతిశక్తి ప్లాన్లో ఏదైతే డిస్కస్ చేశారో అవన్నీ కూడా ఇందులో మెర్జ్ అయిపోతాయి అన్నమాట. ఓకే, సో ఇది ఒక అంబ్రెల్లా ప్రోగ్రామ్ అనమాట, అంబిషియస్ అంబ్రెల్లా ప్రోగ్రామ్ భారతమాల అనేది. ఓకే, సో ఇందులో నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా లేదా హైవే ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఇందులో మెర్జ్ అయిపోతున్నాయి అన్నమాట. ఇంక్లూడింగ్ నేషనల్ హైవేస్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ విచ్ వాజ్ లాంచ్డ్ బై అటల్ బిహారీ వాజ్పేయి ఇన్ 1998. ఓకే, సో నేషనల్ హైవేస్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కూడా ఇందులో మెర్జ్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత దీనికి సంబంధించింది అని చూస్తే సో ఇక్కడ ఇచ్చారనమాట.
ఓకే. సో బడ్జెట్ డిస్కషన్ జరుగుతుంది కదా, బడ్జెట్ రిలీజ్ చేసిన తర్వాత డిస్కషన్ జరుగుతుంది కదా, ఆ డిస్కషన్ జరిగిన డాక్యుమెంట్లో నుంచి దీన్ని తీసుకున్నాను అనమాట. ఓకే, ఈ ఇమేజ్ని ఇక్కడ భారతమాల పరియోజన గురించి టాపిక్స్ అని ఇదంతా కూడా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకే, సో ఇందులో ఉన్న పాయింట్స్ని మీరు నోట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ బడ్జెట్ కూడా ఇచ్చేసారనమాట, 42,772 crores. ఓకే, 42,772 crores అనేది భారతమాల పరియోజన కింద బడ్జెట్ అనమాట. ఓకే, అలాగే టోటల్ మినిస్ట్రీ యొక్క బడ్జెట్ ఎంత ఈ ఇయర్కి అంటే 2,70,435 crores. ఓకే, 2,70,435 crores. ఓకే, సో ఇది మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ యొక్క బడ్జెట్ అనమాట. ఇందులో NHAI ఆల్మోస్ట్ 60% అలొకేషన్ ఉందన్నమాట. ఓకే, అదంతా మనకు అవసరం లేదు, జస్ట్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ యొక్క బడ్జెట్ 2023-24కి ఇది అనమాట. ఇందులో భారతమాల పరియోజనకి 42,772. ఓకే, సో ఇది కూడా ఒక పాయింట్ మీరు నోట్ చేసుకోవచ్చు అనమాట. యాజ్ ఆఫ్ 2021-22 1266 kilometers ఆఫ్ రోడ్ హ్యాస్ బీన్ బిల్ట్. ఇది ఒక పాయింట్. ఓకే, అలాగే భారతమాల పరియోజన గురించి కాన్సెప్ట్, దాని ఎయిమ్ ఏంటి అంటే ఇక్కడ ఇచ్చారనమాట. ఓకే, అలాగే PM గతిశక్తి గురించి కూడా మనం ఇక్కడ వచ్చింది కాబట్టి, సో PM గతిశక్తికి సంబంధించిన బడ్జెట్ ఎంత అని కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, సో PM గతిశక్తికి సంబంధించిన బడ్జెట్ ఏముండదన్నమాట. ఇక్కడ మీరు ఈ పాయింట్ అబ్జర్వ్ చేయండి, నో సపరేట్ ఫండ్స్ ఆర్ అలొకేటెడ్ అండర్ గతిశక్తి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, నో సపరేట్ ఫండ్స్ ఆర్ అలొకేటెడ్ అండర్ గతిశక్తి. ఫండ్స్ ఆర్ అలొకేటెడ్ ప్రాజెక్ట్ వైజ్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్స్. ఓకే, సో ప్రాజెక్ట్ వైజ్ ఫండ్స్ అలొకేట్ అవుతాయి, కానీ గతిశక్తి అంటూ సపరేట్గా ఫండ్స్ ఏవి అలొకేట్ అవ్వవు అనమాట. ఈ గతిశక్తి ప్లాన్ అనేది ఎప్పుడు లాంచ్ చేశారు? October 2021. ఓకే, సో ఈ పోస్ట్ బడ్జెట్ సెమినార్ అనేది ఉంటుంది కదా, సో పోస్ట్ బడ్జెట్ సెమినార్లో ప్రైమ్ మినిస్టర్ మోడీ చెప్పారనమాట. ఏమంటే PM గతిశక్తి మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో, PM గతిశక్తి మాస్టర్ ప్లాన్ కింద 100 క్రూషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అనేవి, అంటే 100 ప్రాజెక్ట్స్ కోసం ఫైనాన్షియల్ ఇయర్ 2023-24లో 75,000 crore అనేది అలొకేట్ అయిందనమాట. ఓకే, సో 75,000 crore అనేది గతిశక్తికి అలొకేట్ అయిన బడ్జెట్ అని మనం అనుకోకూడదు. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకవేళ వస్తే గతిశక్తికి సంబంధించిన బడ్జెట్ ఎంత అని అందులో ఆప్షన్స్లో 75,000 crores ఉంటే ఆటోమేటిక్గా మీరు పెట్టచ్చు అనమాట. ఓకే, కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలా అడగరనమాట, ఎప్పుడు కూడా క్లారిటీగా అడుగుతారు ఎగ్జామ్ అడిగేటప్పుడు. ఓకే, 100 క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్ ప్రాజెక్ట్స్కి ఏదైతే ఈ గతిశక్తి మాస్టర్ ప్లాన్ కింద ఈ 100 ప్రాజెక్టులు ఏవైతే నోటిఫై చేశారో, ఏవైతే సెలెక్ట్ చేశారో వాటికి ఎంత బడ్జెట్ ఇస్తున్నారంటే 75,000 crores అండర్ ఫైనాన్షియల్ ఇయర్ 2023-24. ఓకే, సో ఇదండి ఈరోజు మన కరెంట్ అఫైర్ న్యూస్ ఆర్టికల్స్. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్గా ఉంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, దాని ద్వారా ఏంటంటే నేను వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తాయి అన్నమాట. ఓకే, మళ్ళీ మనం మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.